కృప సమాధానం కలుగును గాక. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమా, సహవాసమా, దేవుని మహాఉత్తమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో మరొక లెంట్లోని 5వ పునరుత్థాన ఆరాధనలో దేవుని పాద సన్నిధిని సమీపించడానికి దేవుడు మన పట్ల చూపించిన గొప్ప కృప కొరకై కూడా వచ్చిన మీ అందరి పక్షంగా దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన మనందరం బిగిసిపోయినట్టు కాకుండా కొంచెం ఫ్రీగా కూర్చుందాం, నవ్వుదాం. పక్క వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, ప్రైజ్ లాడ్ చెప్పండి, ఒకరికొకరు ప్రైజ్ లాడ్ తెలుస్తూ. సమయాన నేటి ధ్యానముకు వెళదాం. పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో మొదటి భాగాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే. చాలండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే. క్రీస్తునందు ప్రియజనబడి ఈరోజు మన అంశం నా ప్రాణ ప్రియుడు అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. మన అంశము నా ప్రాణ ప్రియుడు. చెప్పండి ఒకసారి. నా ప్రాణ. ఇక్కడ ప్రియుడు అనే మాటను మనం పరమగీత గ్రంథంలో ప్రియుడు అనే మాట యేసు ప్రభు వారికి చెందినది. అలాగే ఇక్కడ ఈమె అరణ్య మార్గంలో వచ్చినది అనగా సంఘానికి సంబంధించిన మాట. అదే సమయంలో ప్రియుడు అనే మాటకి కేవలము అక్షరార్థంగానే అర్థం తీసుకోవడం కాదు, కానీ భర్త అని కూడా మనం అర్థం చేసుకోవాలి. భర్తకు పోల్చబడింది. పరిశుద్ధ పరమగీత గ్రంథంలో ప్రియుడు అనే వచ్చిన మాటలు ఎక్కువగా భర్తకు పోల్చబడింది. అలాగే సంఘము భార్యకు, స్త్రీకి పోల్చబడింది. చూడండి, ఇక్కడ ఆ మాటలు మనం చూస్తుంటే తన ప్రియుని మీద అంట ఆనుకొని. భార్య ఎవరి మీద ఆనుకుంటుందండి? భార్య ఎవరి మీద ఆనుకుంటుంది? భర్త మీద ఆనుకుంటుంది. భర్త అంటేనే భరించువాడిని కదా అర్థము, అందరికి తెలుసు. భర్త అంటే భరించువాడు. కాబట్టి భార్య పెళ్ళైన తర్వాత, వివాహ దాంపత్య జీవితం తర్వాత, ఆ కుటుంబంలోనికి అడుగు పెట్టిన తర్వాత అన్ని విషయాల్లో కూడా ఎవరి మీద ఆధారపడుతూ ఉంటుందంటే భర్త మీద ఆధారపడుతూ ఉంటుంది. నెల అయిపోయింది, ఇంటద్దె కట్టాలి, ఎవరి మీద? ఎవరికి చెప్తుంది ఆ విషయం? భర్తకి చెప్తుంది. పిల్లల ఫీజు కట్టాలి, ఎవరికి చెప్తుంది? భర్తకి చెప్తుంది. ఏమండి పిల్లల ఫీజు పంపించారు, లేకపోతే పిల్లలకి హెల్త్ బాగాలేదు, లేకపోతే తనకు బాగాలేదు, ఎవరికి చెప్పుకుంటుంది? భర్తకు. ప్రియమైన బిడ్డ, భర్తకి. ఈ సమయాన తన ప్రియుని మీద ఆనుకునే అనే మాట నేను 5 మాటలు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా అర్థాలు తెలుసుంటే కనుక యాడ్ చేసుకోండి. ఆనుకొనుట అనేది మొట్టమొదటిగా బంధాన్ని తెలియచేస్తారు. ఎవరి మీద పడితే వాళ్ళని ఆనుకోలేము. ఎవరి మీద పడితే దానికి ఒక ప్రత్యేకత ఉండాలి. కాబట్టి ఆనుకొనుట అనేది బంధాన్ని తెలియచేస్తుంది. తన ప్రియుని మీద ఆనుకుని అనే మాట. రెండోది, ఆనుకొనుట అనే మాట బాధ్యతను తెలియచేస్తుంది. బాధ్యత. ప్రియమైన బిడ్డ, బాధ్యత లేని వారి మీద ఆనుకొనలేము. వాడు గాలికి తిరుగుతున్నాడండి, వాడికి కుటుంబం అంటే అసలు ఏమి పట్టింపు లేదు అన్నట్టు ఎలా ఆనుకుంటుంది భార్య? బాధ్యతను తెలియచేస్తుంది ఆనుకొనుట. మూడోది, ఆనుకొనుట అనేది ప్రేమను తెలియచేస్తుంది. ఈ రోజుల్లో పెళ్ళి అవుతుంటే అబ్బాయికి పెడుతున్న కట్నం ఒక బండి, రాయల్ ఎన్ఫీల్డ్. ఇప్పుడైతే మళ్ళీ కట్టాడు. ఇప్పుడు బండి కొని ఇచ్చిన తర్వాత భార్య భర్తలో జమ్ అంటూ వెళ్తూ ఉంటారు. పెళ్ళైన కొత్తలో భార్య మీద చక్కగా వాలిపోతూ ఉంటుంది అన్నమాట భర్త మీద. పెళ్ళైన 6 బాగానే ఉంటుంది, సంవత్సరం 6 నెలలు తర్వాత చాలా దూరం కదా. పెళ్ళైన కొత్తలో ఆ భర్త మీద ఇలాగ వీపు మీద వాలిపోతూ ఉంటుంది. ఆయన డ్రైవ్ చేస్తుంటే ప్రేమను తెలియచేస్తుంది. అబ్బా వాళ్ళిద్దరు ఎంత బాగా వెళ్తున్నారు, ఎంత చూడ చక్కగా ఉన్నారు. ఇష్టమైన ప్రేమను తెలియజేస్తుంది. అంతేకాదు ఆనుకొనుట అనే మాట నమ్మకాన్ని తెలియజేస్తుంది. ప్రీతిన బిడ్డ, నమ్మకం అంటే నేను ఆనుకున్నప్పటికీ కూడా ఎప్పుడు ఆనుకుంటుంది అంటే నేను పడిపోను, నన్ను పట్టుకుంటాడు, నా పట్ల కేరింగ్ తీసుకుంటాడు, నా పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు అన్నప్పుడే ఆ యొక్క ఆనుకొనటము భార్య అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి చూడండి, ఆనుకొనుట అనేది బంధాన్ని తెలియజేస్తుంది, ఆనుకొనుట బాధ్యతను తెలియజేస్తుంది, ఆనుకొనుట ప్రేమను తెలియజేస్తుంది, ఆనుకొనుట నమ్మకాన్ని తెలియజేస్తుంది. 5వ మాట, ఆనుకొనుట ధైర్యాన్ని తెలియజేస్తుంది. ధైర్యం. ఎందుకంటే
నాకు ఏమైనా జరిగితే కనుక ప్రీతిన బిడ్డలారా, నాకు ఏం జరిగినా పర్వాలేదు, ఎందుకంటే అన్ని చూసుకోవడానికి నా భర్త ఉన్నాడు అది ధైర్యం ప్రీతిన. కాబట్టి సమయాన మన వాక్య భాగంలో చూసుకుంటుంటే తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది అవుతే, ఇప్పుడు ఆ యొక్క భార్య ఎవరి మీద ఆనుకుంటుందంటే భర్త మీద ఆనుకున్నట్లుగా ఈ అరణ్య మార్గంలో వచ్చినది అవుతే, ఇప్పుడు ఇంతకీ ఆ ప్రియుడు ఎవరు? ఆ ప్రియుడు ఎవరంటే మీ అందరికీ తెలిసిన ఒక రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను. పరమగీత గ్రంథంలోనే మీరు అనేకమైన పాటల్లో పాడుతూ ఉంటారు. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులు అతను ఏం చేయొచ్చంట, గుర్తింపవచ్చును. 10,000 మంది పురుషులు, 10,000 మంది అంటే లెక్క పెట్టుకున్న 10,000 మంది ఉన్న సమూహంలో అని అర్థం కాదండి. అసలు ఈ భూప్రపంచం అంతా ఒక ఎత్తైతే ప్రీతిని బిడ్డలారా, ఈ భూప్రపంచంలో ఉన్న అందరు పురుషుల్లో కూడా ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన గుర్తింపదగిన వాడు. ఏమిటి ఆయన గుర్తింపు అంటే అక్కడ వ్రాయబడిన మొట్టమొదటి మాట, నా ప్రియుడు ఎవరంటేనంట ధవళవర్ణుడు. ఎవరి ధవళవర్ణుడు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు ఆ ప్రియురాలు, లేకపోతే ఎవరు ఆ యొక్క భార్య అంటే సంఘము. కాబట్టి ఈ ప్రియుడు ఎలా ఉన్నాడు అంటేనంట ధవళవర్ణుడిగా ఉన్నాడు. ప్రీతిన బిడ్డ, ధవళవర్ణుడు అంటే అక్షరార్థంగా తీసుకుంటే కనుక తెల్లని వాడు అని అర్థం. చాలా మంది అబ్బాయి ఎలా ఉంటాడండి పెళ్లి చూపుల్లో, ఎర్రగా ఉంటాడండి, తెల్లగా ఉంటాడా? ఈ సమయంలో ఈ తెల్లదనం మనిషి యొక్క ముఖ వర్చస్సుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ ధవళవర్ణుడు అనే మాట మనం తీసుకుంటుంటే కనుక స్వచ్ఛమైన వాడు, నిర్మలమైన వాడు అనే అర్థాలు మనం తీసుకోవచ్చు. స్వచ్ఛమైన వాడు, ఏ విధమైన డాగు లేనివాడు. ఈ సమయాన్ని మనం చూస్తుంటే గత 2-3 వారాల క్రితం వాక్యం, ఒక 3-4 వారాల వాక్యం క్రితం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతమంది శిష్యులండి? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో కూడా 3 శిష్యులను వెంట పెట్టుకుని, వారెవరంటే పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకుని యేసయ్య ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి, అది తాబోరు కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయగా, అక్కడ మనం చదువుతుంటాం మత్తయి సువార్త 17వ అధ్యాయము, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందంట, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివయ్యాయి. ఆయన ముఖము సూర్యుని వలె, సూర్యుని ఎవడు చూడలేడు. సూర్యుడు ధవళవర్ణుడు. సూర్యుడు ఎప్పుడైనా రంగు మారటం మనం చూసామా? సూర్యుడు ఎప్పుడు కూడా రంగు మారటం మనం చూడలేదు. ఈ సమయాన ఎత్తైన ఆ తాబోరు కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖము ధగధగా వెలిగిపోతుంది. ఓ సూర్యకాంతి తేజస్సు. ఎలాంటి తేజస్సు అంటే ఆయన రాస్తున్నాడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన మాట ఉపయోగిస్తుంటాడు పౌలు గారు. సమీపింపరాని తేజస్సులో అంతటి తేజోమయుడు, అంతటి ధవళవర్ణుడు. ఇక్కడ ధవళవర్ణుడు అనే మాటని ఇంకొంచెం ఆత్మీయ అర్థంగా మీరు తీసుకుంటుంటే కనుక ఆయన రాస్తున్నారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తుంటే కనుక, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం అండి. ఏమని రాస్తున్నారు? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక. చాలా ఆయన గుణాల గురించి రాసుకొస్తున్నాడు అన్నమాట పౌలు గారు. ఆయన గుణాల గురించి రాసుకుంటూ, ఆయన లక్షణాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి రాసుకుంటూ ఏమంటున్నాడంటే, ఆయన పవిత్రుడు, 2 ఆయన నిర్దోషి, 3 ఆయన నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అవును ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ఇక్కడ వాక్యం ఉంటున్న మీరైనా, వాక్యం చెప్తున్న నేనైనా, మనందరము కూడా ఏ జాబితాకి చెందిన వారమంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారుగా ఉన్నాం. మనందరము పాపులమే. మనమే కాదు, ఈ లోకంలో తల్లి గర్భాన పుట్టిన ప్రతి ఒక్కడు పాపే. అతను ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా, ఈ లోకమంతా పాపులతో నిండి ఉన్నప్పుడు, అంటే ఈ లోకమంతా ఒకవైపు ఉన్నప్పుడు, యేసు మాత్రము ఆయన ఎలాంటి వాడంటేనంట, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ఆయనంట ప్రత్యేకముగా ఉన్నాడు. అంటే లోకమంతా ఒకవైపు ఉంటే, స్త్రీ అయినా పురుషుడైనా లోకమంతా ఒక గుంపులో ఉంటే, పాపము అనే గుంపులో ఉంటే, ఆయన మాత్రము పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు, నిష్కల్మషుడిగా ఉన్నాడు, నిర్మలుడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ సమయాన ఈ ధవళవర్ణుడు అనే మాటకి ఇంకెవరిని మనం పోల్చలేం. ఈ భూప్రపంచంలో ఎంత సుందరాంగుడైన, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ధవళవర్ణుడు. ప్రియమైన బిడ్డలారా,
యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ధవళవర్ణుడు, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పాపము లేనివాడు. అయితేనంట ఈ పాపము లేని యేసుక్రీస్తు ప్రభు, ఈ పాపము లేని పరిశుద్ధుడు, ఈ నిష్కల్మషుడు, ఈ నిర్దోషి ఈ సమయాన్ని మనం చూస్తుంటే కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21 వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21 వచనం మనం చూస్తుంటే కనుక చూడండి అక్కడ, ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అందునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం ఏమైపోయాడంట, పాపముగా చేశాను. పాపం మెరుగని ఆయన మన కోసము పాపముగా, ఎందుకు అంటే కనుక మనము నీతిమంతులం అవునట్లు, మనము పరిశుద్ధులం అవునట్లు, మనము విడిపించబడినట్లుగా అంట పాపం మెరుగని ఆయన మన కోసం పాపం. కీర్తనాకారుడు రాస్తున్నాడు, 1000 సంవత్సరాల క్రితం జీవించిన దావీదు భక్తుడు, ఇదిగో ఆయన వీపు నాగటి చాళ్ల వలె దున్నబడెను అని ప్రీతిన బిడ్డ. ఆయన వీపు అంట నాగటి చాళ్ల వలె, ఆ యొక్క కొరడాల దెబ్బలు, కొరడాలకున్న ఆ యొక్క బల్లెపు లేకపోతే ఆ ములుక్వాలలో ఆయన వీపు నాగటి చాలవడే. మన పాపం ఆయన మీద మోపబడింది, ఆయన పాపం ఆయన మీద మోపబడింది. గలతీ పత్రిక ఇంకొక మాట చూడండి, 3వ అధ్యాయము 14 వచనం అండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించని. ఇంకా చదవమ్మా. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని. యేసు ప్రభు దేని మీద వేలాడాడండి? అది అక్కడ ఉంది. దేని మీద? ఆయన మ్రాను మీద, అనగా శిలువ మీద, ఒక నిలువ కొయ్యి ఒక అడ్డ కొయ్యి మీద ఆయన వేలాడాడు. మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని ఉన్న చోట కింద ఇంకొక మాట చెప్తున్నాడు, శాపగ్రాహి అయి ఉన్నాడు. శాపగ్రాహి. ఎందుకు శాపగ్రాహి అయ్యాడు? ఏదైనా తోటలో మొట్టమొదటి మానవులైన ఆదాము అవ్వలు పాపము చేసిన తర్వాత, వారు పాపం చేసిన తర్వాత దేవుడు దిగి వచ్చి ఒక్కొక్కరిని ఎగ్జామిన్ చేయడం మొదలు పెట్టాడు. పిలిచాడు, ఆదామా ఏంటి పరిస్థితి? ఇదిగో నేను కాదు ప్రభు, నువ్వు ఇచ్చిన. లేదు ప్రీతిన బిడ్డలారా, ఆదాముని దేవుడు శపించాడు అతను చేసిన పాపాన్ని బట్టి. ఆదాముని శపించాడు, అవ్వను శపించాడు. అవ్వ శపించబడింది, గర్భవేదన హెచ్చించబడింది. 3వది మట్టి శపించబడింది, సాతాను శపించబడ్డాడు, అపవాది పాము శపించబడ్డది. ప్రీతిన బిడ్డ శపించబడ్డది. కాబట్టి సమయాన ఆదాముతో మొదలైన మొట్టమొదటి మానవుడే ఆదాము శపించబడ్డాడు. ఆ ఆదాము అవ్వల శాపము, ఆ మట్టి మీద ఉన్న శాపము తరతరాలుగా తరము వెంబడి తరము ప్రతి ఒక్కరికి కూడా ఆ శాపము మరి వంశపారంపర్యంగా కొనసాగుతూనే వచ్చింది. కాబట్టి ఈ శాపమంతా యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడి, ఎందుకంటే యేసు ప్రభువారికి ఉపయోగించబడిన మాట పౌలు గారు కడపటి ఆదాము అనే మాట ఉపయోగించాడు ప్రీతిన బిడ్డ. అందుకే మనం పాడుతూ ఉంటాము, లాలి లాలి లాలమ్మ లాలి కీర్తనలో ఆదాము దోషమును కట్టుపడినమ్మా అని. కాబట్టి ఈ 2 మాటలు మనం చదువుకున్నాం. ఒకటి, పాపం మెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడి మనందరి యొక్క పాప శిక్ష ఆయన భరించేవాడయ్యాడు. ప్రీతిన బిడ్డ భరించేవాడయ్యాడు. మనం భరించలేమండి మన పాప శిక్షను, మన వల్ల కాదు. 2వది, మన శాపము ఆదాము నుండి వచ్చిన శాపం, అవ్వ నుండి వచ్చిన శాపం, మట్టి మీద నుండి వచ్చిన శాపం. ఈ శాపం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి భుజం మీద ఆ యొక్క శిరోమ్రాను రూపంలో వేలాడడం జరిగింది. కాబట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటము, ఆయన అరచేతుల్లో కాళ్ళలో భయంకరమైన శీలలు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, ఆయన వీపంతా కొరడాల దెబ్బలు, ఆయన ఒళ్ళంతా కూడా నాగటి చాళ్ల వలె దున్నబడింది. ఆయన దేహంలో ఎక్కడ కూడా గాయం లేని ప్రదేశం లేదు. ఆయన నిలువెల్లా గాయాలు, ఒళ్ళంతా కూడా రక్తధారలు కారుతూ ఉన్నాయి. రక్తం ఏ రంగులో ఉంటుందండి? రక్తం ఏ జాతి అయినా ఏ దేశమైనా అందరిది ఎరుపు రంగే. యేసు ప్రభు వారు కల్వరి శిలువలో ఎలాగ మారిపోయారంటే రక్తసిక్తమైన దేహంతో, నిలువెల్ల గాయాలతో ప్రీతిన బిడ్డలారా. 2వ రూపము రత్నవర్ణుడిగా మారిపోయాడు ప్రీతిన బిడ్డలారా. ధవళవర్ణుడు కాస్త పరిశుద్ధుడు కాస్త నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని ప్రపంచానికి సవాలు వేసిన ప్రభువు మనందరి పాపాన్ని భుజాన వేసుకుని, మనందరి శాపాన్ని భుజాన వేసుకుని రక్తసిక్తమైన దేహంతో నిలువెల్ల గాయాలతోటి
ఆయన రత్నవర్ణుడిగా మారిపోయాడు. ప్రీతైన బిడ్డ, రత్నవర్ణుడిగా మారిపోయాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ రత్నవర్ణుడి మీద ఇప్పుడు సంఘమైన మనము ఆనుకొనవలసిన వారమై ఉన్నాం. ఇంకొక విషయం ఇక్కడ జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా అప్పగింపబడతారు. ఆ రాత్రి పస్కా పండుగ జరుగుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం గుర్తు తెచ్చుకోండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులు ఇంకా అనేకులు సమీకరించబడ్డారు. వారు సమీకరించబడిన తర్వాత యేసే ఒక పళ్ళెంలో నీళ్లు పోసి ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ వచ్చారు. శిష్యుల పాదాలు ఏం చేశారండి? కడుగుతూ వచ్చారు. శిష్యుల పాదాలు కడగటం అయిన తర్వాత యేసే ఒక మాట అన్నారు. వాళ్ళని ఉద్దేశించి, శిష్యులు ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఇదిగో, మీలో ఒకడు నన్ను అప్పగించు. ఇప్పుడు మనం ఎలాగైతే బాంబులు పడుతుంటే అదిరిపడతానేమో, ఒక్కసారిగా శిష్యులందరూ కూడా అదిరిపడ్డారు అనమాట. మీలో ఒకడు నన్ను అప్పగించును. అయ్యో, ఆయన కూడా ఉన్నారే 3.5 సంవత్సరాలుగా, ఆయన శిష్యులుగా గుర్తింపు పొందారే, ఆయన శిష్యులని ప్రపంచం చాటింపు వేసుకుంటున్నారే, అయితే మీలో ఒకడే నన్ను అప్పగిస్తాడు. వెంటనే శిష్యులందరూ కూడా ప్రభువా నేనా అందరూ 12 మంది ప్రీతిని పెట్టారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ వృత్తాంతం జరుగుతుంటే చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 21 నుంచి 26 వచనాలు. యోహాను సువార్త 13, 21 నుంచి 26 వచనాలు. యేసు ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గురించి ఇలాగూ చెప్పెను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకున్నాడు. కాబట్టి 24 వచనమ్మా, గనుక ఎవరి గురించి చెప్పెను ఆయన చెప్పును అది తమకు చెప్పుమని సీమోను పేతురుకి సైగ చేశాడు. సీమోను పేతురు సైగ చేస్తాడు. ఎవరికంట? ఎంతకి అప్పగించేది ఎవరంటానే అడిగేటప్పటికి ఒక శిష్యుడు, యేసు ప్రేమించిన ఒక శిష్యుడు యేసు రొమ్మున ఆనుకున్నాడు. యేసు రొమ్మున అంటే ఆయన గుండెల మీద ఆనుకున్నాడు. ఇప్పుడు యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఎవరండి? ఎవరమ్మా? యోహాను గారు. ప్రీతిని పెట్టారు యోహాను గారు. చూడండి, నేను ఆ వచనం చదువుతున్నప్పుడు ఎంత మనం సంతోషిస్తామంటే, యేసయ్య గుండెల మీద ఆనుకునేంతటి చనువు యోహానుకు మాత్రమే ఉంది. ప్రీతిని పెట్టారు. అంత ఇంటిమసీ, అంత రిలేషన్, అంత మిగతా వాళ్ళు అందరూ దూరంగా ఉన్నారు. కానీ యోహాన్ అంట యేసు రొమ్మున ఆనుకున్నాడు. ప్రీతిని పెట్టారు. నేను అంటాను, యేసయ్య గుండె చప్పుడు వినేంతటి చనువు యోహానికి ఉంది. ప్రీతిని పెట్టారు. మిగతా వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. అయ్యా, ఎవరి గురించి చెప్తున్నారు? నీకు అంత చనువు ఉంది కదా, ఆ గుండె చప్పుడు అర్థం చేసుకుని మాకు చెప్పని పేతురు సైగ చేస్తున్నాడు. ఈ సమయాన్ని ఇంకా వాక్యం మనం ముందుకు వెళ్తుంటే ప్రీతిని పెట్టారా, ఈ సంఘటన అయిన తర్వాత యేసయ్య గెత్సేమనే తోటకు వెళ్ళారు. అక్కడికి ఇస్కరియోతు యోధా తీసుకొచ్చాడు, బంధించేశారు, తీసుకువెళ్ళారు. శిలువ శిక్ష అమలు జరుగుతుంది. శిలువ వేయడానికి ఆ గొల్గొతా కొండ మీదకి యేసు ప్రభువుని తీసుకువెళ్ళారు. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ఉపద్రవం. శిష్యులందరూ ఏమైపోయారండి? యేసయ్య శిలువ వేయబడుతున్నప్పుడు ఉన్నారా? కూడా ఎస్కాట్ లాగా ఉన్నారా? ఆయనకి లేదు. ప్రీతం అందరూ చలాచెదరైపోయారు. కానీ ఒక్క శిష్యుడు శిలువ దగ్గర అంటి పెట్టుకుని ఉన్నాడు. ఎవరా శిష్యుడు? ఈ యోహానే. ఈ రొమ్మున ఆనుకున్న యోహానే అంటి పెట్టుకుని ఉన్నాడు. కాబట్టి యేసయ్య తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించారండి? ఈ యోహానికి అప్పగించారు. ప్రీతిని బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే సంఘమైన మనము యేసు రొమ్మున ఆనుకొనవలసిన వారమే ఉన్నాం. ప్రీతిని బిడ్డలారా, యేసు ఏ పని చెప్తాడా, యేసు ఏ బాధ్యత ఇస్తాడని మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక నేను ముగిస్తున్నానండి. యేసు రొమ్మున ఆనుకుని యేసు శిలువ యొద్ద కనిపెట్టుకుని ఉన్నాడు. అంత శ్రమలో కూడా మనం ఆలోచన చేస్తుంటే ఈ యోహానుకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రీతిని బిడ్డలారా, ఈ యోహాను గారే తర్వాత కాలంలో మనకి ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ప్రీతిని బిడ్డలారా, ప్రకటన గ్రంథం అంటే ఏంటి? పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం, పరలోకంలో ఆయన యొక్క మహిమ రూపం, పరలోకంలో ఉన్న ప్రత్యక్షతను ఎవరికి దేవుడు చూపించాడంటే ఈ యోహానికి చూపించారు. చూడండి ఆ మాట, నేను త్వరగా చదివి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తుంటే కనుక, ప్రకటన 1:13-14, తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదమును మట్టుకు దిగుచున్న
వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉండిన పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వల్ల ఉండెను. ఇంకా చూడండి, ప్రకటన 4:2 కూడా చూస్తూ ఉంటే, ప్రకటన 4:2 వెంటనే నేను ఆత్మవశుడైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం మీద ఒకడు ఆసీనుడైన. యోహానే లేకపోతే ప్రీతిని బిడ్డలారా, ప్రకటన గ్రంథానికి ఉన్న మరొక పేరు ఏంటంటే ప్రత్యక్షీకరణ గ్రంథము. ప్రత్యక్షీకరణ గ్రంథం అనగా దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియజేసిన గ్రంథం. పరలోకం అనేది ఎలా ఉంటుందో, పరలోకంలో ప్రభు ఎలా ఉంటాడో, పరలోకంలో ఆయన మహిమ ఏమిటో, ఆయన తేజస్సు ఏమిటో, ఆయన వైభవం ఏమిటో మనకెవరు చెప్పేవారు ప్రీతిని బిడ్డలారా. కాబట్టి ఈ యోహాను పరలోకంలో ఉన్న ప్రత్యక్షతను మనకు చూపించారు. అంత మాత్రమే కాదండి, ఇంకొక మాట చూపించి ముగిస్తాను. అపోస్తల కార్యాలు 7:38 అనగా యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో ఆయన ఈ లోకానికి దిగి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సంఘాన్ని స్థాపించడమే కాదు, ఇంకా మన పాత నిబంధనలో మరి పాత నిబంధనలో దేవుడు అంటే అపోస్తల కార్యాలు 7:38 చూడండి. 7:38 సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడు ఇతడు. ఎక్కడంట సంఘం ఎక్కడ ఉందంటండి? అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు. సంఘం ప్రీతిని అరణ్యంలో ఉన్న సంఘం అనగా ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు ఇశ్రాయేలు 6 లక్షల మంది ఈ అరణ్య మార్గం కూడా నడిపించారు. అరణ్య మార్గము గుండా ప్రీతిని బిడ్డ ఈ 6 లక్షల మంది దేవుని సంఘం. ఈ 6 లక్షల మంది దేని చూసుకుని నడిచారంటే పైన మేఘం ప్రీతిని బిడ్డ. మేఘం కదులుతూ ఉంటే ఇశ్రాయేల్ నడిచారు. మేఘం ఆగిపోతే ఇశ్రాయేల్ ఆగిపోవాలి, ఎంత అర్జెంట్ ఉన్నా కదలడానికి వెళ్ళేది. కాబట్టి ఈ మేఘం కింద నడిచిన వాళ్ళు రోజు భోజనాలు వండుకున్నారా? వాడికి ఏం కావాలో లేకపోతే లేదు కదా. పరలోకం నుంచి మన్నా కురిసింది ప్రీతిని బిడ్డ. అద్భుతంగా పోషించబడ్డారు. వారి కాలు వాయలేదంట, వారి బట్ట నలగలేదు, వారి బండను కొడితే నీళ్ళు ఇచ్చాడు ప్రీతిని బిడ్డలారా. కారణం ఏమిటో తెలుసా? వారు దేవుని మీద ఆనుకున్నారు కాబట్టి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రీతిని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎవరి మీద ఆనుకుంటున్నావు? భయంకరమైన పరిస్థితులను కూడా మనం నడుస్తున్నాం, భయంకరమైన వార్తలు మనం వింటున్నాం ప్రీతిని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులు మనం వింటున్నాము. ఈ రోజు ఒకవేళ నీ తెలివి మీద, నీ జ్ఞానం మీద, నీ పలుకుబడి మీద, నీ అధికారం మీద నువ్వు ఆనుకుంటున్నావేమో. నీ ప్రియుడి మీద, మన ప్రాణ ప్రియుడని యేసయ్య మీద మనం ఆనుకోవలసిన వారు ఉన్నాం. చివరిగా యెషయా గ్రంథం 26:3 చూడండి. యెషయా గ్రంథం 26:3 ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడు. అవును ప్రీతులు, ఎవరి మనస్సు నీ మీద మనస్సు ఆనుకోవాలి. ఈ ధవళవర్ణుడు, ఈ రత్నవర్ణుడు నీ కోసం త్యాగమైపోయిన ఈ యేసుక్రీస్తు ప్రభు మీద మనం ఆనుకొనగలిగితే గనక ఆ యొక్క ప్రీతిని బిడ్డలారా, మోషే కొద్ది దూరంలో మరణించాడు, కానీ ఇదిగో ఈ ప్రభు అయితే, ఈ ప్రాణప్రియుడు నిన్ను నన్ను పరలోకానికి, నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి నన్ను నడిపించగలడు. కాబట్టి మన జీవితకాల పర్యంతంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకుందామండి. ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద మనం డిపెండ్ అవుదాము. ప్రతి పరిస్థితిలో కూడా మనకి ఆయన రిసీవ్ ఇవ్వగలిగిన వాడు, మనల్ని నమ్మకముగా తీరానికి చేర్చగలిగిన వాడు, గమ్యానికి చేర్చగలిగిన వాడు. కాబట్టి ఆయన రెక్కల చాటును మనం దాయబడి ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడండి, తన కృపను గురించి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తును మీ హృదయంకు తలంపులకు కావాలని నడిపించును గాక.